డబ్బుల విషయంలో రోహిణి ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన శృతి తల్లి శోభ, ప్రభావతి చంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా కల్పనని ఎక్కడున్నా కనిపెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తారు. అదే టయానికి కెనడా నుంచి కల్పన బిజినెస్ పని మీద తనైతే ఇండియాకి వస్తుంది. రావడమే బాలు క్యాబ్ని అయితే బుక్ చేసుకుంటుంది. తర్వాత బాలు, కల్పన ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుతూ ఇక సరదాగా ఇద్దరు కూడా చాలా క్లోజ్గా అయిపోతారు. అప్పుడు ఇక బాలు అయితే, చూడండి మేడం, మీరు మళ్ళీ కెనడా వెళ్ళే వరకు నేనే మీకు క్యాబ్ డ్రైవర్ని అని అంటూ ఉంటాడు. బాలు అయితే, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేయండి మేడం, నేను వచ్చేస్తాను అని అనడంతో అప్పుడు ఇక కల్పన కూడా సరే బాలు అని అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతూ ఉంటే ఇంతలో కల్పనకైతే ఫోన్ వస్తుంది. ఫోను రావడంతో సరే అయితే నేను లేటుగానే వస్తాను అని కల్పన చెప్తుంది. నాకు మీటింగ్ అయితే 3 గంటలు లేటుగా మొదలవుతుందని మా సెక్రటరీ ఫోన్ చేశాడు. కాబట్టి నేను ఇప్పుడు పార్లర్కి వెళ్తాను. మంచి పార్లర్ ఏదన్నా ఉంటే అక్కడికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక ఎవరో బ్యూటీ పార్లర్కి ఎందుకు, మాకు తెలిసిన వాళ్ళది పార్లర్ ఉంది, అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాను మేడం అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అయితే రోహిణి పార్లర్కి కల్పనని తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక కల్పన గురించి రోహిణి, విద్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నువ్వు చెప్పేది? అయినా ఎప్పుడో డబ్బులు తీసుకొని పారిపోయిన ఆ కల్పన ఇప్పుడు మళ్ళీ మీకు డబ్బులు ఇస్తుందని ఏ ఆశతో నువ్వు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నావో అని అడగడంతో, ఏమోనే, ఇప్పుడు ఆ కల్పన కనిపించి ఆ డబ్బులు ఇచ్చేస్తే చాలు, ఇక మా కష్టాలన్నీ తీరిపోయినట్టే. మనోజ్కి ఒక మంచి మనోజ్ చేత కంపెనీ పెట్టిస్తాను. పైగా ఆ డబ్బులు వస్తే నాకు కూడా చాలా లాభమే ఉంది. ఇక మా అత్తగారి పోరు అనేది నాకు ఉండదు. ఇన్ని కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఆ కల్పన వెతుక్కుంటూ రావాల్సిందే నన్ను అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే, ఏంటి కల్పన నిన్ను వెతుక్కొని రావాలా అని అంటూ ఉంటుంది. విద్య, అవునే, ఎలాగైనా సరే ఆ కల్పనని పట్టుకోవాలి. ఆ డబ్బులు వసూళ్లు చేసే వరకు నేను నిద్రపోను. ఇంకా కల్పన తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక బాలు అయితే, అప్పుడే ఇక బాలు రోహిణి పార్లర్ దగ్గరికి కల్పనని తీసుకొచ్చిన తరువాత, మేడం, ఈ పార్లర్లో బాగా చేస్తారు, మీరు వెళ్ళండి. మీరు మళ్ళీ ఫోన్ చేసే వరకు నేను ఇక్కడే ఉండమంటారా, వెళ్ళమంటారా అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కల్పన అయితే, కనీసం నాకు 2 గంటల టైం పడుతుంది బాలు, నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు వస్తే సరిపోతుంది. వేరే పని ఏమన్నా ఉంటే చూసుకో, 2 గంటలు ఎలా వెయిట్ చేస్తావో అని అంటూ ఉంటే, సరే, నాకు కూడా మరొక ట్రిప్ తగిలింది మేడం, అది ఎంతో కాదో మీరు ఫోన్ చేయండి, వెంటనే వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఇక కల్పన అయితే రోహిణి పార్లర్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక పార్లర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత వేరే ఆమె వచ్చి కల్పనకి ఐబ్రోస్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి వచ్చి, ఎవరో కస్టమర్ వచ్చినట్టున్నారు అని అంటూ ఉంటే, అవును మేడం, కస్టమర్ వచ్చారు, ఆవిడకి ఏదో ఒక ఫేషియల్ చెయ్యాలట, అందులో మీరే కదా స్పెషలిస్టు, వెళ్ళి ఆవిడకి ఫేషియల్ చెయ్యండి అని అంటూ ఉంటుంది రిసెప్షనిస్ట్ అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే, సరే నేను వెళ్తాను అని లోపలికి వెళ్ళి చూస్తుంది. అలా లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ కల్పన అయితే కూర్చొని ఉంటుంది. ఇక కల్పనని చూసి ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ బయటికి వచ్చి ఇక విద్యతో అంటూ ఉంటుంది, నిజంగా ఆ కల్పనే నన్ను వెతుక్కుంటూ వచ్చింది, దేవుడు నాకు అన్యాయం చెయ్యలేదు, నా తరపునున్నాడు, నాకు న్యాయమే చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక రోహిణి మాట విని ఒక్కసారి విద్య అయితే, ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునే, ఆ దేవుడు నన్ను కరుణించాడు, అదిగో అది ఈ పార్లర్కే వచ్చింది, ఐబ్రోస్ చేయించుకుంటుంది. నువ్వేం చేస్తావంటే వెంటనే మనోజ్కి కాల్ చెయ్యి, అలాగే పోలీసులకు కూడా కాల్ చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే విద్య అయితే రోహిణి చెప్పిన పనిలో పడుతుంది. రోహిణి కల్పన దగ్గరికి అయితే వెళ్తుంది.
మేడం మీకు ఎటువంటి ఫేషియల్ చేయాలి అని కల్పన దగ్గర రోహిణి ఏమీ ఎరగందాల్లా తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నాకు పలానా ఫేషియల్ కావాలని చెప్పేస్తుంది కల్పన. అప్పుడే అయితే సరే మేడం మీరు ఈ కళ్ళు మూసుకొని ఈ కీరా దోశ పెట్టుకోండి, నేను ఫేషియల్ చేసేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. రోహిణి అయితే నా భర్తని మోసం చేసి 40 లక్షలు మింగేశావు కదే దుర్మార్గురాలా, నువ్వు ఈ రోజున అంతటా నన్ను నువ్వే నెతుక్కుంటూ వచ్చావు నీ అంతట నువ్వే అని అంటూ రోహిణి ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఆ 40 లక్షలు నా చేతికొస్తే ఇక నాకు తిరుగుండదు, ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా అనరు అని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఫేషియల్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడే ఇక కల్పన అయితే సరే ఇదిగోండి పేమెంటు, నేను వెళ్ళొస్తాను అని చెప్పి కల్పన అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని అంటూ ఉంటుంది. రోహిణి ఏంటి మర్యాద లేకుండా వే అంటున్నావు అని కల్పన అడుగుతూ ఉంటే నీలాంటి మోసం చేసే ఆడదాన్ని వే కనకుండా గారు అని మర్యాద ఇవ్వాలా నీకు అని రోహిణి అంటూ ఉంటుంది. మాటలు జాగ్రత్తగా రాని, ఎవరు ఎవరిని మోసం చేశారో, నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది కల్పన. నిన్ను చూసే మోసగత్తి అంటుంది నా భార్య, అది నిజమే కదా అని మనోజ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అప్పుడే మనోజ్ని చూసి కల్పన అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మనోజ్ అని అంటూ ఉంటుంది. ఓ నేను ఇంకా గుర్తున్నానమాట నీకు, నన్ను మోసం చేసి నేనిచ్చిన డబ్బులతో నువ్వు బాగానే జల్సాగా బ్రతుకుతున్నట్టున్నావు కదా కెనడాలో అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి నిలువెల్లా మోసపోయాను, నువ్వు ఇంతకి తెగిస్తావని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నీకోసం ఆ రోజు మా నాన్న పరువు తీశాను, మా అమ్మ మాట కాదని నీకోసం పారిపోయి వచ్చి నా కుటుంబం చేత ఎంతో అవమానపడి ఇప్పటి వరకు ఇంట్లో లక్షలు మింగేసినోడా అని అవమానపడుతూనే ఉన్నాను. నీ వల్ల నా కెరీర్ దెబ్బతింది, మర్యాదగా నా దగ్గర కొట్టేసిన డబ్బు మొత్తం ఇచ్చేసాయి అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడే ఇక కల్పన అయితే నేను ఏ డబ్బులు కొట్టేయలేదు, నీకు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక మనోజ్ అయితే నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రప్పించాలో నాకు తెలుసు, అందుకే కదా పోలీసులు కూడా పిలిపించాను అని అంటూ షాకిస్తాడు కల్పనకి మనోజ్ అయితే. ఇంతలో ఇక పోలీసులు వచ్చి కల్పనని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు. రోహిణి మనోజ్ కూడా స్టేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఈమె సార్, ఈమె మన డబ్బులు కొట్టేసింది, నన్ను మోసం చేసింది అని అంటూ మనోజ్ అయితే పోలీసులకి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కెనడాలో పెద్ద బిజినెస్ ఉమెన్ని, కావాల్సింటే మా సెక్రటరీని అడిగి మొత్తం వివరాలు మీకు చూపిస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి నువ్వు అబద్ధాలు చెప్పేసినంత మాత్రాన వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నావా, అసలు నిన్ను కెనడా పంపించింది ఎవరో, మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపించు, ఈయనెవరో తెలీదు మనోజ్ ఎవరో తెలియదు అంటున్నావు కదా, అసలు నీ డీటెయిల్స్ పాస్పోర్టు వీసా అన్నీ ఎవరి ద్వారా వచ్చాయో మొత్తం ఎంక్వైరీలో తేలిపోతుందిలే అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక సెక్రటరీ అయితే వస్తాడు. సెక్రటరీ వచ్చి మేడం బిజినెస్ మీటింగ్కి టైం అవుతుంది మేడం, ఈ టైంలో మీరేంటి ఇలాగ పోలీస్ స్టేషన్లో అని అంటూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది కల్పన అయితే వీళ్ళు నన్ను ఇలా ఇరికించేశారు, వీళ్ళ కంట పడతానని అస్సలు కూడా నేను ఊహించుకోలేదు అని కల్పన అంటూ ఉంటుంది. ఇంతలో కానిస్టేబుల్ అయితే కల్పనతో అంటూ ఉంటాడు, మేడం అతను మీకు ఇచ్చిన డబ్బులు మీ దగ్గర ఉంటే ఇచ్చేయండి, ఇప్పుడు దీంతో ఈ సమస్య తీరిపోతుంది, ఎలాగో మీరు బాగా బిజినెస్ ఉమెన్ అంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు అని అంటూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే నా భర్త దగ్గర డబ్బులు కొట్టేసి కోట్లు కోట్లు సంపాదిస్తున్నావు, ఇంకా మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏంటి నీకు నొప్పి అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. మోసం చేసే వాళ్ళకి మనం ఎన్ని తిట్టినా కూడా సిగ్గుండదు రోహిణి, చూడు నీలాంటి ఆడదాన్ని చూశాక, నువ్వు చేసిన మోసాన్ని చూశాక ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో అని నాకు అనిపించేది, పెళ్ళంటేనే విరక్తి కలిగేలా వచ్చింది, కానీ అప్పుడే నా జీవితంలోకి నా దేవత రోహిణి వచ్చింది, ప్రేమేంటో బంధాలకున్న విలువేంటో తనని చూసి నేర్చుకో,
ప్రేమించిన వాడిని మోసం చేసి వాడి డబ్బులు కొట్టేసి కెనడా వెళ్ళి బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అసలు ఆ డబ్బు ఎవరిదో, ఆ డబ్బు వాడుకునేటప్పుడు కూడా నీకు అనిపించలేదా అంటూ నోటికొచ్చినట్లు మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి సార్, మీడియా ముందుకు ఈవిడ్ని గారిని తీసుకువెళ్ళి మా డబ్బులు ఎలా రప్పించుకుని అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే, మేడం గోటితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు, డబ్బులు ఇచ్చేయండి మేడం ఉంటే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కల్పన అయితే డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కల్పన డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోవడంతో ఇక మనోజ్ రోహిణి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. అప్పుడే కల్పన అయితే బ్యాంక్ చెక్ అంతా కూడా రాయించి ఇచ్చేస్తుంది మనోజ్కి అలాగే రోహిణికి. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చేసినట్టు సంతకాలు పెట్టమనండి అని అంటూ ఉంటుంది కల్పన. అప్పుడే ఇక కల్పన దగ్గర ఒక కాపీ ఉంటుంది, అలాగే రోహిణి మనోజ్ దగ్గర ఒక కాపీ ఉంటుంది, ఇన్స్పెక్టర్ దగ్గర అయితే ఒక కాపీ ఉంటుంది. అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు, ఇక మీకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కల్పన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో రోహిణి మనోజ్తో చెప్తూ ఉంటుంది, మనోజ్ కల్పన ఈ డబ్బులు ఇచ్చేసిందని మీ వాళ్ళకి చెప్పొద్దు, అత్తయ్యకి కూడా చెప్పొద్దు అని రోహిణి అంటుంది. అదేంటి రోహిణి, ఈ డబ్బుల కోసమే కదా ఇన్ని రోజులు ఇంట్లో బాలు చేత వీళ్ళందరి చేత అవమానపడ్డాను, ఇప్పుడు ఈ డబ్బుల గురించి చెప్పకపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటే, నీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఈ డబ్బులు తీసుకువెళ్ళి నువ్వు ఇంట్లో ఇస్తే వాళ్ళకి 10 లక్షలు వీళ్ళకి 10 లక్షలని అందరికీ సమానంగా మావయ్య పనిచేస్తారు. అప్పుడు మనం అనుకున్నది మనం గోల్ సాధించలేము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇవి మా నాన్న పంపించాడని నేను అబద్ధం చెప్తాను. మా నాన్న జైలు నుంచి వచ్చాక మా నాన్నని డబ్బులు అడిగి అప్పుడే ఇక అందరి డబ్బులు అందరికీ ఇచ్చేద్దాము, అప్పుడే కల్పన ఇచ్చిందని అబద్ధం చెప్దాము అని అంటే రోహిణి. అప్పుడే మనోజ్ అయితే, సరే రోహిణి, మన భవిష్యత్తు కోసం నువ్వేం చెప్పినా సరే నేనేమి మాట్లాడను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక శృతిని చూడ్డానికి శోభ అయితే ప్రభావతి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక ప్రభావతి అయితే రవితో అంటూ ఉంటుంది, నువ్వు ఎక్కడో రెస్టారెంట్లో వేరెవరి దగ్గర పని చేయడం ఎందుకు బాబు, నేను మీ చేత కొత్తగా రెస్టారెంట్ని స్టార్ట్ చేయిస్తాను. మీరు కొత్త రెస్టారెంట్ని పెట్టుకుంటే అప్పుడు మీకు కూడా ఒక గౌరవం స్థాయి అనేది ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడు ఆ మాట విని ప్రభావతి అయితే, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు వదిన గారు, అల్లుడి చేత రెస్టారెంట్ పెట్టించాలనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే రవి అయితే, లేదంటే నన్ను క్షమించండి, మీ మాట కాదంటున్నందుకు, ఎందుకంటే మా నాన్న ఎప్పుడో నా చేత కొత్తగా రెస్టారెంట్ స్టార్ట్ చేయించేవాళ్ళే, కానీ ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య రిటైర్మెంట్ డబ్బులన్నీ కూడా ఎవరో కొట్టేశారు, మా అన్నయ్యని మోసం చేశారు, అందుకే ఆ డబ్బులు లేకుండా పోయాయి. ఇల్లు తాకట్టు పెట్టి మా అమ్మ కూడా నాకు రెస్టారెంట్ని కట్టించాలని అనుకుంది, కానీ అప్పుడు నేను కూడా వద్దన్నాను. ఇప్పుడు నా పని చేసుకుంటూ నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను. 1 సంవత్సరం ఆగితే సొంతంగా నేను రెస్టారెంట్ పెట్టుకునే డబ్బులు నేనే సంపాదించుకోవచ్చు, నేనే స్టార్ట్ చేయొచ్చు. ఒకళ్ళ ద్వారా నేను పైకి ఎదగాలని ఎప్పుడూ కూడా అనుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని శోభ అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది. ఇంతలో రోహిణి మనోజ్ స్వీట్స్ పట్టుకొని వస్తారు ఇంటికి. అత్తయ్య స్వీట్ తినండి అని అందరికీ కూడా స్వీట్ పెడతారు. ఏంటమ్మా రోహిణి, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావంటే ఏదో పెద్ద గుడ్ న్యూస్ అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి రోహిణితో. అప్పుడే రోహిణి అయితే, అవునా ఆంటీ, మా నాన్న 40 లక్షలు పంపించాడు మనోజ్ చేత కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేయించడానికి, అందుకని ఆనందం మా నాన్న జైలు నుంచి వచ్చేశాడు అని అంటూ ఉంటుంది ప్రభావతితో. రోహిణి అయితే, రోహిణి మాటకి అప్పుడే ప్రభావతి అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. విన్నారా వదిన, ఒక పక్క మీ అల్లుడిని మంచి స్థాయిలో చూడ్డానికి మీరు పెట్టుబడి పెడతా అన్నారు, అలాగే తన అల్లుడిని కూడా మంచి స్థాయిలో చూడ్డానికి రోహిణి వాళ్ళ నాన్న కూడా ఇంత డబ్బు ఇచ్చాడు. నిజంగా నా కొడుకులు ఇద్దరు కూడా ఇలాంటి భార్యలు దొరికినందుకు ఎంతో అదృష్టవంతులు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే శోభ అయితే, వీళ్ళింత ఆనందంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను అని అక్కడి నుంచి బయటికైతే వస్తుంది.
అలా బయటికి వచ్చిన తర్వాత ఇంతలో కానిస్టేబుల్ అయితే అక్కడికి వస్తాడు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి, చూడండి మేడం, ఇక్కడ రోహిణి, మనోజ్ అనేవాళ్ళు ఎక్కడుంటారు మేడం అని అడుగుతూ ఉంటాడు. కానిస్టేబుల్ బయట కారు ఎక్కుతున్న శోభాని చూసి, అప్పుడే శోభ అయితే, ఇదే బాబు ఇల్లు, అయినా వాళ్ళతో నీకేం పని అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మేడం, అసలు ఏం జరిగిందంటే అని మొత్తం కూడా చెప్పుకొస్తాడు కానిస్టేబుల్ అయితే. అప్పుడే ఇక శోభ అయితే, అమ్మ రోహిణి, ఇలాగా కొట్టేసిన డబ్బులు మీ చేతికి అందితే అవి మీ నాన్న పంపించాడని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మిస్తావా? చెప్తా నీ సంగతి. ప్రభావతి, నీ కోడలు డబ్బులు తీసుకొచ్చిందని సంబరపడిపోతున్నావేమో. వస్తున్నాను. అవును, ఆ పేపర్ ఏది, ఇలా ఇవ్వు అని చెప్పి కానిస్టేబుల్ దగ్గర పేపర్ తీసుకొని శోభ అయితే మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇంతలో ఇక ప్రభావతి అయితే మీనాని అంటూ ఉంటుంది, ఇప్పటి వరకు కూడా నా కోడల్ని, నా కొడుకుని ఎంతో అవమానించారు. ఈసారి నుంచి అవమానిస్తే మాత్రం వాళ్ళని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా శోభ మళ్ళీ తిరిగి రావడంతో, ఏంటొదినా లోపలికి తిరిగి వచ్చారు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక బాలు కూడా వస్తాడు. పాపం రోహిణి ఎంతో కష్టపడి వాళ్ళ నాన్నని ఒప్పించి మరి డబ్బులు తీసుకొచ్చానని చెప్పింది కదా, మరి ఆ డబ్బులు వాళ్ళ నాన్న చెక్ రూపంలో పంపించాడో లేకపోతే ఎలా పంపించాడో తెలుసుకుందామని వచ్చాను అని అంటూ ఉంటుంది శోభ. మా నాన్న ఎలా పంపిస్తే మీకెందుకు ఆంటీ అని రోహిణి అడుగుతూ ఉంటుంది. అవును మనోజ్, నీ దగ్గర 40 లక్షలు కొట్టేసింది కదా ఆ కల్పన, తను మళ్ళీ నీకు కనిపించిందా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక మనోజ్, రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. కొట్టేసిన డబ్బులు మళ్ళీ ఎలా తిరిగిస్తారా అంటే వాళ్ళు కనిపించినా కూడా ఇవ్వరు అని అంటూ ఉంటే, మరి పోలీస్ స్టేషన్లో కల్పన దగ్గర మరి మీరు 40 లక్షలు తీసుకున్నారు కదా, మీకెలా ఇచ్చింది అని అడుగుతూ ఉంటుంది శోభ. అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ, బాలు అయితే ఏంటి మీరు చెప్పేది అని అనగానే, పోలీస్ స్టేషన్లో వీళ్ళు 40 లక్షలు కల్పన దగ్గర తీసుకున్నట్టు సంతకం పెట్టిన కాగితాలు ఇవి. స్వయంగా కానిస్టేబులే ఈ నోటీస్ని తీసుకొచ్చాడు. వీళ్ళు అక్కడే ఈ నోటీస్ని మర్చిపోయారట అని అంటూ శోభ అయితే చెప్తుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ బాలు అయితే, రేయ్ లక్షలు మింగేసినోడా, అంటే మా డబ్బులతో నువ్వు వ్యాపారం పెట్టేసుకొని మీ మాంగారు డబ్బులు పంపించారన్నట్టు మా దగ్గర నాటకం ఆడతారా, ఇంత నాటకమా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి రోహిణి ఇదంతా, మీ నాన్న పంపించాడని ఈ డబ్బులు, ఇంట్లో వాళ్ళ డబ్బులన్నీ కూడా మీరు పెట్టి బిజినెస్ చెయ్యాలనుకున్నారా? ఇంతకన్నా మా దగ్గర ఆ డబ్బులు అడుక్కుంటే మేము పాడేసేవాళ్ళం కదా అని మీనా అంటుంది. ఇక శృతి కూడా అందుకుంటుంది, ఇంత దారుణంగా మోసం చేస్తారా ఏంటంటే, మీరేం మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటే, ఏంట్రా ఇదంతా అని మనోజ్ని నిలదీస్తుంది. అది అమ్మ అంటూ తడబడుతూ ఉంటే, అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణిని నిలదీస్తుంది. అవునత్తయ్య, మనోజే అలా చెప్పమన్నాడు అంటూ మనోజ్ మీదకి నెట్టేస్తుంది. అప్పుడే మనోజ్ అయితే, అవునమ్మా, నాకు బిజినెస్ చేయడానికి మీరు డబ్బులు ఇవ్వడం లేదు, ఆ కల్పన తిరిగి డబ్బులు ఇచ్చేసింది, దీంతో బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదించి అప్పుడు మీ డబ్బులన్నీ కూడా మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను అని మనోజ్ అనగానే, అప్పుడే ఇక ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇంత మోసం చేస్తావా నువ్వు అని సత్యం కొట్టబోతూ ఉంటే, అప్పుడే ప్రభావతి అయితే, ఏవండి, వాడేదో బిజినెస్ని స్టార్ట్ చేయాలని ఆ డబ్బులు తీసుకున్నానని తర్వాత ఇచ్చేస్తున్నానని చెప్పాడు కదా, మళ్ళీ మీరేంటి అలా అడుగుతున్నారు, ఆడు మంచి పనికే కదా వాడుతున్నాడు, డబ్బులు నాశనం చేయలేదు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యం అయితే ప్రభావతి చంప పగలగొడతాడు. సత్యం ప్రభావతి చంప పగలగొట్టి అంటూ ఉంటాడు, ఇప్పటికి కూడా వాడిని వెనకేసుకొస్తున్నావా నువ్వు, అసలు నీకు బుద్ధుందా? అయినా రోహిణి చెప్పిన మాటలు కూడా నువ్వు మర్చిపోయావా? జైలు నుంచి వాళ్ళ నాన్న విడుదలయ్యాడని డబ్బులు ఇచ్చేశాడని తను చూడు ఎంత నాటకం ఆడుతుందో, అసలు ఆ నాన్న కోటీశ్వరుడో కాదో తెలీదు, తను చెప్పే మాటలన్నిటికీ కూడా గంగిరెద్దులా తలూపుతున్నావు. ఇప్పుడు నీ కొడుకు ఇంత మోసం చేస్తే ఇప్పుడు కూడా వాడిని వెనకేసుకొస్తున్నావు అంటే మిగతా పిల్లలందరికీ అన్యాయం చేసి వాడిని ఒక్కడినే బాగుపడమని చెప్తున్నావా నువ్వు? ఈ మొగుడు పెళ్ళం ఇంత నాటకం ఆడుతున్నారో
నాకు తెలిసి రోహిణి కూడా కోటీశ్వరాలు అయ్యుండదు అని చెప్పి సత్యం అనంగానే ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.